రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే అది ఆగిపోయిందని మండిపడ్డారు. అలాగే రాబోయే రోజుల్లో రైతులతో కలిసి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఉద్యమించబోతున్నట్లు మాజీ మంత్రి తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సీమ ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా చాలా ప్రధానమైనటువంటి అవసరం ఉంది. నెల్లూరు జిల్లా రైతాంగానికి కూడా సీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఒక వరప్రదాయం లాంటిది. అటువంటి పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం రోజుకి 8 టీఎంసీల నీరు తోడుకుని వెళ్తుంది 800 అడుగుల దిగువ భాగం నుంచి శ్రీశైలం జలాశయంలో మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి రోజుకి ఒక 3 టీఎంసీల చొప్పున నీరు తోడుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో 3,825 కోట్లతో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం ఆగిపోయింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ప్రభుత్వం. అర్ధాంతరంగా పనులు కూడా నిలిచిపోయాయి. అనేక సందర్భాల్లో రైతులకు కానీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సందేహాలు లేవనెత్తడం జరిగింది. చివరికి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపించి వేశాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతే అనుమానాలు అప్పటి వరకు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయి. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతోనే ఈ పథకాన్ని అటకెక్కించేశాడనేటువంటిది పూర్తిగా అర్థమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో మరలా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక చారిత్రక ఆవశ్యకత, దాని యొక్క ఉపయోగాలన్నీ కూడా రైతాంగానికి వివరించి వాళ్ళందరినీ కూడా సమాయత్తపరిచి రాబోయేటువంటి రోజుల్లో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి సాధన ధ్యేయంగా ఉద్యమించడానికి ఈరోజు నాంది పలుకుతున్నాం. రాయలసీమ